చేద్దాం. పదవ ప్రవేశింపమునకు మరి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క మూల వాక్యం మనం చదువుకుంటాం. నీవు నీ దేవుడని యెహోవాకు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. కీర్తన 135:4. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. మూడవ భాగముగా మలాకి 3:17. నేను నీవింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందరు. నాలుగవ భాగంగా మరొక మాట తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు ఆసక్తి తన కోశము పవిత్రపరచుకొని తనకు శుద్ధిగా చేసుకున్నటకు తను తానే తన కొరకు అప్పగించుకుని చదువుకుని 4 విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే చాలా శ్రేష్టమైన విషయాలు మనం చూస్తాం. అసలు మనము స్వకీయ జనముగా మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనముగా ఏర్పరచబడక మనకు మనం ఎవరు అంటే అన్య జనులవి అనడానికి 5 విషయాలు మనం చూసుకోవచ్చు కదా. అలాంటి అన్ని జనులుగా ఉన్న మనలను దేవుడు ఏం చేశాడు? తన జనులుగా, తన ప్రజలుగా, తన శుద్ధైన ప్రజలుగా, తన స్వకీయ జనముగా, సంపాద్యముగా, ధనముగా ఏర్పాటు చేసుకున్నాడు అని విషయం. అందులో 5 విషయాలు చూసాం. 1 విగ్రహారాధనలో, 2 చీకటి వారు, 3 దేవుడికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు, 4 శరీరాన్ని అనుసరించి జీవించిన వారిని, 5 పాపులు. ఇలాంటి మనలను దేవుడు ఏం చేశాడంటే తనకు స్వకీయ సంపాద్యంగా, ప్రజలుగా, ధనముగా మనను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు మనం ఆయన్ని ఆరాధిస్తూ వచ్చాం. 2వ భాగంలో మనం చూస్తే అసలు మనం స్వకీయ జనముగా బ్రతుకుతున్నామా అనేది మనం ఏం చేయాలి అంటే పరీక్షించుకోవాలి. దేవుడు మనలను స్వకీయ జనముగా చేసుకోవడం ఇది వాస్తవమే. దేవుడు మనలను స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడన్న మాట అది నిజమే. అయితే మనము స్వకీయ జనముగా బ్రతుకుతున్నామా అనేది మనం ఈ ఉదయకాల సమయంలో పరీక్షించుకోవాలి. స్వకీయ జనముగా బ్రతుకుతున్నామా లేదా అర్థం చేసుకోవడానికి ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 7 ఉన్నాయి, కానీ ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, మనము తనకు స్వకీయ జనముగా ఉంటే 5 లక్షణాలు, 5 గుణాలు, 5 అనుభవాలు ఖచ్చితంగా మన జీవితంలో ఉంటాయి. అవేంటో చూద్దాం రండి. మనము తనకు స్వకీయ జనముగా ఉంటే
ఉండే శ్రేష్టమైన మొదటి లక్షణం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనం. 4:20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలుములో నుండి మిమ్మును రప్పించెను. చూడండి, మనము తనకు స్వకీయ జనముగా ఉండే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే అక్కడ ఏమంటారంటే ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలుములో నుండి మిమ్మల్ని రప్పించెను. అంటే దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే నిజముగా మనము తనకు స్వకీయ జనముగా ఉంటే ఐగుప్తులో నుండి మనం బయటికి రావాలి. ఎక్కడి నుంచి రావాలి బయటికి? మనము ఐగుప్తులో నుండి మనం బయటికి రావాలి. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వారు మాత్రమే తనకు స్వకీయ జనం. ఐగుప్తులో నుండి బయటికి రాకుండా మనము ఒకవేళ జీవిస్తే మనం తనకు స్వకీయ జనము కాలేదు. నేను అంటాను, చాలా మంది ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పటికీ కూడా వారిలో ఏముంది అంటే ఐగుప్తు అనేది ఉంది. ఎలా చెప్పగలము? చూడండి, వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు. అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండగా వాళ్ళకి ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు తినటానికి ఏం తెలియదు అంటారు. సంపడానికి తీసుకొచ్చేలా చెబితే ఏమన్నారు? తర్వాత మొత్తానికి వాళ్ళకి ఏదో భోజనం పెడితే ఏమన్నారు? ఎప్పుడు మాకు ఏ భోజనం? బీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, ఇవేనా మాకు? ఇక మరి మాంసం లేదా, లేకపోతే అది ఏం చేస్తున్నారు? ఇక వాళ్ళు సర్వకం ప్రారంభిస్తూ వచ్చారు. వాళ్ళు రావడం అయితే ఐగుప్తు నుంచి వచ్చారు, కానీ వారిలో నుండి ఐగుప్తు అనేది ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఆశలన్నీ, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నీ వాళ్ళు ఏమైపోయాయంటే ఉండిపోయాయి. అందుకే అపోస్తుల కార్యములు అంటాడు, రండి 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 39 అనుకుంటున్నాను. చూడండి, 39. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు ఓగోరిన వారై. చాలా ఇక్కడ చక్కగా చూసుకుంటున్నటువంటి మాటలు. వారి హృదయములలో ఏముంది? ఐగుప్తు ఉంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు? ఐగుప్తు బయటికి వచ్చిన తర్వాత వెంటనే వారికి ఏ గుర్తుకొచ్చాయి? ఐగుప్తులో ఏమున్నాయి? బీరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు, ఇవన్నీ వారికి ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తున్నాయి. ఐగుప్తులో నుంచి మనం బయటికి వచ్చామా లేదా అనేది మనం చూసుకుంటే, అనేది మనం పరిశీలన చేసుకుంటే, అనేది మనం పరీక్షించుకున్నట్లయితే ఐగుప్తుకు సంబంధించిన విషయాలు అన్నింటిలో నుండి మనం ఇచ్చిన బయటికి రావాలి. అది ఒక పాట ఉంటుంది, సియోను పాటలు. ఐగుప్తును విడిచి ఐగుప్తుని విడిచినప్పటికీ కూడా మన జీవితంలో ఏముంది? ఇవి ఎక్కడికన్నా మన జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఐగుప్తుకి సంబంధించిన విషయాలన్నింటి కూడా మన నుంచి బయటికి రావాలి. ఐగుప్తు విషయాన్ని కూడా, అంటే ఐగుప్తు మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? ఐగుప్తు అనేది లోకం. ఐగుప్తుకి లోకం.
లోకములో నుంచి మనం ఏం చేయాలి? బయటికి లోక సంబంధమైన మరల మనకు రావడానికి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి మూఢత్వం అన్నిటిలో నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. చాలా మంది ఐగుప్తుల నుంచి బయటికి వచ్చామని చెప్పుకొని ఏం చేస్తున్నారు? ఐగుప్తు యొక్క ఆశలన్నీ కూడా వదులుకోలే పరిస్థితి. ఐగుప్తి ఆస్తులు మనం ఏం చేయాలి? వదులుకొని అని పాట మనం పాడుతున్నాం. కనుక ఐగుప్తులో నుంచి బయటికి ఎవరైతే వస్తారో వారు మాత్రమే ఆయనకు స్వకీయ సంపాద్యం, స్వకీయ ధనం, స్వకీయ జనం. ఈరోజు మనం స్వకీయ జనమా, స్వకీయ ధనమా, స్వకీయ సాంపాద్యమా ఆలోచించారు కదా. స్వకీయ జనం అయిన తర్వాత స్వకీయ ధనం అవుతాం, స్వకీయ ధనం అయిన తర్వాత స్వకీయ సాంపాద్యంగా మార్చబడతాం. అయితే ఈరోజు అవ్వాలి అంటే ఐగుప్తులో నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. ఆయన లోకంలో నుంచి దేవుడు మనం ప్రత్యేకించాడు. అందరికి వచ్చా మంచిది, దేశంలో నమ్ముకున్నా మంచిది, ఆయన ఆలోచిస్తున్నా మంచిది, ఆయన రక్తమాంసంలో పాల్పొందుతున్నా మంచిది. మరలా మనలోకి ఏం రాకూడదు? ఏం రాకూడదు? లోకం రాకూడదు కదా. లోకం రాకూడదు. మనమైతే వచ్చాం, కానీ మనతో పాటు ఏం తీసుకొస్తున్నాం? మనతో పాటు ఏం తీసుకొస్తున్నాం? ఐగుప్తు ఆశ, లోక ఆశ కదా. ఇవి మనం ఎంత మనం తీసుకొస్తే మనం స్వకీయ జలము అదే మీరు అర్థం చేసుకుందాం. సమయం అయితే ముందుకు వస్తున్నాను. రెండు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారండి. తనకు స్వకీయ జలముగా మనం ఉండాలి అంటే రెండు లక్షణం ఏంటో మీరు జ్ఞాపకం చేస్తారు రండి. హెబ్రీ రాష్ట్ర పత్రిక దాన్ని చూస్తున్నాం కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. ఐగుప్తు సంబంధించిన విషయాలు ఏమి చూద్దామా? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను తీర్చుట చాలు. ఇక్కడ చక్కగా రాకండి. ఐగుప్తుకి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. అంటే ఐగుప్తు నుంచి మనం బయటికి రావాలి అంటే ఐగుప్తుకి సంబంధించిన విషయాలన్నింటిలో మనం ఏం బయటికి ఏంటి అంటే ఐగుప్తుకి సంబంధించిన విషయాలు ఏంటి అని ఆలోచన చేస్తే, ఒకటి ఐగుప్తు యొక్క ధనం. చూస్తే కదా ఏముంది? ఐగుప్తి ధనము కంటే అంటే ఐగుప్తు ధనం ఏ జ్ఞాపకం చేస్తుంది అంటే చాలా సార్లు చూడండి మనం అర్థమవడానికి వైట్ మనీ అంటారు, బ్లాక్ మనీ అంటారు. దాని అర్థం ఏంటి? బ్లాక్ మనీ అంటారు, వైట్ మనీ అంటారు. బ్లాక్ మనీ అంటే ఏంటి? అన్యాయముగా. వైట్ మనీ అంటే న్యాయబద్ధంగా సంపాదించి కదా, న్యాయబద్ధమైనది. బ్లాక్ మనీ అంటే అన్యాయముగా. మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొంతమంది ఈ లోక సంబంధమైన లోకపరమైన ధనము కొరకు ఏం చేస్తారు? చాలా మంది ప్రాకులాడుతూ ఉంటారు. చాలా మంది అంటే ఈ లోకంలో డబ్బుంటే మనం బ్రతకగలం, మనకి చక్కగా బ్రతకాలి అంటే డబ్బుంటే కదా మనం బ్రతకగలం అని చెప్పి ఈ లోకపరమైన ధనము కోసం మనం ఏం చేయకూడదు? ప్రాకులాడు. బైబిల్ ఏముందంటే ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపోతాడు. ఇంకా ధన ఐశ్వర్యము పొంద అభ్యాసపడద్దు. అనే అభిప్రాయం నీకుంటే దాన్ని విడిచిపెట్టు. లేకపోతే ఏమవుతుంది? అది నాకేమొస్తాయి? రెక్కలు వస్తాయి. రెక్కలు చేంజ్ వస్తాయి, ఎగిరిపోతాయి కదా. దీనికోసం చాలా సత్యాలు మనం చూస్తాం. కనుక ఐగుప్తుని విడిచి మనం బయట అనగా ఐగుప్తు యొక్క ధనాన్ని ఏం చేయాలి? మనము విడిచి లోక సంబంధమైనటువంటి సంపాదన, లోక
దాచుకున్నటువంటి డబ్బు కోసం మనం పాకులాడకూడదు అని చెబుతుంది. రండి ఐగుప్తుకి సంబంధించిన రెండో విషయం ఏంటి అంటే బైబిల్లో చెబుతుంది. కీర్తన గ్రంథం 14వ కీర్తన మొదటి వచనం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల గల జనములలో నుండి యాకోబు బయలువెళ్ళిన. చాలండి చూస్తే ఐగుప్తులో రెండవదిగా ఏముంది? ఐగుప్తుకి భాష ఉంది. ఏ భాష అది? కింద ఏమనుకుంటున్నట్లు ఏ భాష అది? అన్య భాష. ఒకటి ఐగుప్తు ధనాన్ని విడిచి బయటికి రావాలి. రెండు ఐగుప్తు యొక్క భాష. ఏ భాష అది? అన్య భాష. అన్య భాష అంటే అన్య భాషల మధ్య అన్య భాష అంటే ఏమంటే సర్వంత కదా అన్య భాష అంటే మనం ఆలోచిస్తే ఐగుప్తు యొక్క భాష అన్య భాష ఏంటి అంటే అంటే ఏ భాష మాట్లాడుతున్న భాష ఏంటి? అపవిత్రమైనది కదా, అపవిత్రమైన. మన నోట ఏం చేయకూడదు? ఏముంది బైబిల్ తిమోతికి? నీ నోట బూతులైనను తిమోతికి రాసిన పత్రిక 一些వర్ష పత్రిక 3వ అధ్యాయం చూడండి 8వ వచనం. ఇప్పుడైతే మీరు పాపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. చూడండి అక్కడ ఏముంది అంటే బూతులు అన్నమాట మొదలుంటుంది. అక్కడ బూతులు స్వశక్తులు అనే మాట ఉంటుంది. నేను మర్చాను. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం 5:4 కృతజ్ఞత వచనమే మీరు ఉద్ధరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాట్లాడేను శరశక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇది ఎవరిది? ఐగుప్తు భాష. ఇదే భాష, ఇది ఐగుప్తు భాష. ఇది మన భాష కాదు. ఇంక ఈ భాషలో మనం మాట్లాడుతున్నాము అంటే మనం ఆయన స్వకీయ జనం కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎవరైనా ప్రభు బలలో పాల్గొంటుడు పొందుతూ ప్రజల రకమాంసంలో పాల్గొంటుడు పొందుతూ ఇంకా ఈ ఐగుప్తు భాష విడిచిపెట్టకుండా ఒకవేళ ఉన్నారంటే వీళ్ళు ఐగుప్తు నుంచి బయటికి ఇంకా రాలేదు అంటే వీళ్ళు ఎవరు కాదు? దేవుని స్వకీయ సాంపాద్యం, స్వకీయ జనము కాదు. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాలి, ఐగుప్తు భాషను విడిచిపెట్టాలి. ఇంకా మూడో చూడండి యెషయా 30వ అధ్యాయం 7వ వచనం 37. నిష్ప్రయోజనమైన మూడు చూస్తే ఐగుప్తు యొక్క సహాయాన్ని కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఐగుప్తు యొక్క సహాయం అంటే లోక సహాయం. ఎవరి సహాయం?
కోరుకోవాలి? దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని పాదాలు పట్టుకోకుండా, దేవుని వేడుకోకుండా, దేవుని అడగకుండా ఐగుప్తులు అంటే లోక సహాయాన్ని ఏం చేస్తారు? చాలా మంది కోరుకుంటారు. లోక సహాయం ఏముంది? ఐగుప్తు యొక్క సహాయం ఎటువంటిది? పనికి మారింది. ఎలాంటిది? నిష్ప్రయోజనమే. కనుక ఐగుప్తు యొక్క సహాయం రాబడుతుంది, అది వ్యర్థం. మనుషుల సహాయము వ్యర్థము అంటారు. కనుక ప్రాముఖ్యంగా ఐగుప్తును విడిచి బయటికి రావాలి. అనగా ఐగుప్తు ధనాన్ని, అనగా ఐగుప్తు యొక్క భాష, అనగా ఐగుప్తు యొక్క సహాయం. ఏం చేస్తాము అంటే ప్రభు నమ్ముకున్నాం అంటారు. చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే ముందు ఎవరు సహాయం కోరుతాం? మనము మనుషుల సహాయాన్ని కోరుతాం. కానీ ముందు ఏం చేయాలంటే ప్రభు యొక్క సహాయాన్ని మనం ఏం చేయాలి? కోరుకోవాలి. అందుకే 46వ కీర్తనలో ఏమంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అంటాడు. ఆపద కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే. ఈ లోక సహాయం వ్యర్థం, ఈ లోక సహాయం పనికిమాలినది, ఈ లోక సహాయం ప్రయోజనమైనది. ఇంకా చూద్దాం 4వదిగా శాంతులు 7:16. నా మంచం మీద రత్న కమ్మలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను చూస్తే ఐగుప్తులో ఉన్నటువంటి ఏముంది అక్కడ? విచిత్రమైన వస్త్రం కదా. విచిత్రపు పనిగల నారదుప్పట్లను కమ్మలు. ఇవి మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే వస్త్రాలు. ఎందుకంటే ఏం జ్ఞాపకం చేస్తుంది? వస్త్రాలు. ఐగుప్తు వస్త్రాలు. ఐగుప్తు వస్త్రాలు ఎలా ఉంటాయి? లోకం యొక్క మోడల్ ఎలా ఉంది ఇప్పుడు? విచిత్రం. ఒకప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ఏంటి మనకి? సిగ్గు సిగ్గు సిరిగిపో చిన్న సిరిగి వేసుకునేవారు. ఇప్పుడు వేలుకు వేలు పెట్టి సిరిగిపోయిన బట్టలు వేసుకుంటారు. చూడండి, వేలు వేలు పెడుతున్నారు, సిరిగిపోయి. మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు కూడా అదే పరిస్థితి. అయితే ఏంటిది? ఐగుప్తు యొక్క వస్త్రాలు. దీన్ని మనం విడిచిపెట్టాలి కదా. ఇంకా చూడండి, రకరకాల వీటి కోసం మనం చెప్పుకుంటే మనకి ఏది వస్తుంది? అసహాయం వస్తుంది. కనుక ఐగుప్తు యొక్క వస్త్రాలను కూడా మనం ఏం చేయాలి? అంటే మోడల్ డ్రెస్సులు కదా. ఈ లోక సంబంధమైనటువంటి వస్త్రాలు ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉంటున్నారు అంటే, మగవాళ్ళని పక్కన పెడితే ఆడవాళ్ళు మరింత నీచంగా తయారుపడుతూ ఈ మోడర్న్ అని చెబుతూ చాలా విచిత్రమైన జీవితంతో ఈ యొక్క వస్త్రాలతో అలంకరింపబడి ఈ లోకం పాడైపోవడానికి, చెడిపోవడానికి కారణమవుతున్నారు. కనుక ఐగుప్తు యొక్క వస్త్రాలను కూడా మనం ఏం చేయాలి? విడిచి పెట్టాలి. ఒక 5 చూద్దాం రండి. ఆదికాండంలో రాయబడి ఉంటుంది. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో రాయబడి 26 వచనం రాయబడింది. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశములో ఒక పెట్టెలో ఉంచిరి. ఐగుప్తులో ఏముంది? సుగంధ ద్రవ్యాలు. ఇవి లోక సంబంధమైన అలంకరణను జ్ఞాపకము చేస్తాయి. లోక సంబంధమైన అందాన్ని గుర్తు చేస్తాయి. కనుక ఐగుప్తులో నుండి బయటికి వస్తేనే తప్ప మనం ఆయన స్వకీయ జనము కాలేము. కనుక ఐగుప్తు బయటికి వచ్చాము అనడానికి 5 కూడా మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏంటి 5? 1 ఐగుప్తు ధనం మనలో, 2 ఐగుప్తు యొక్క భాష మనలో రాకూడదు, 3 ఐగుప్తు యొక్క సహాయం మనకు, 4 ఐగుప్తు యొక్క వస్త్రాలు, 5 ఐగుప్తు యొక్క అందం, అలంకరణ లేదా అందం.
కదా. ఐగుప్తు యొక్క అలంకరణ మనలో ఉంటుంది. అలంకరణ అంటే ఏంటి? మందిరికి వస్తే మామూలుగా వస్తారు. ఎలాగ మామూలుగా అంటే ఏం ఉండవు, అమ్మ నేను వేసుకో నమ్ముకుని అంటారు. అదే పెళ్ళికి వెళ్తే లక్ష్మమ్మ, పెళ్ళికి వెళ్తే మన సోకు, మన ముస్తాబు, మన అలంకరణ మామూలుగా ఉండదు కదా. మైక్ తీస్తే కనుక మనమే కనుక సోషల్గా మాట్లాడుకుందాం. చూడండి, స్త్రీలు పువ్వులు వెనక్కి వేసుకుంటారు. ముందు వేసుకుంటే బాగుంటుంది, వాళ్ళు చూసుకుంటారు కనుక బాగుంటుంది. కానీ వెనక్కి వేసుకుంటారు. వెనక్కి వేసుకుంటే ఎవరు చూస్తారు కదా. అంటే ఇది ఏంటి అంటే ఐగుప్తు యొక్క అలంకరణ. ఇది వీటి కోసం చెబితే ఆడవాళ్ళు మీ కోపం వస్తుంది చెప్పండి. కానీ ప్రాముఖ్యంగా ఐగుప్తు యొక్క అలంకరణ మనలో మనము డిగ్నిఫైగా, లేదా మనం ఒక విధంగా చూస్తే డిగ్నిఫైగా ఉండడానికి కోసం మనము సహజంగా ఉంటే పర్వాలేదు, కానీ మనకు మించి మనం ఏం చేయకూడదు, అలంకరణ చేయకూడదు. పౌడర్ రాసుకోవచ్చు, తప్పలేదు. క్రీమ్ రాసు తప్పు. కానీ ఇంకా మళ్ళీ బ్యూటీ పార్లర్ అని, లేకపోతే ఇంకేమంటారు ఐబ్రోస్ అని, ఇంకా లిప్టిక్లని, కాటుకులని, ఇవి మనం ఏం చేయకూడదు. సరే, ఇది మొట్టమొదటిగా మనం దేవుడికి స్వకీయ జనము అంటానికి రుజువు ఏంటంటే ఐగుప్తుని విడిచి మనం ఏం చేయాలి, బయటికి రావాలి. ఐగుప్తుని విడిచి అంటే ఈ ఐదుని మనం ఏం చేయాలి, 5 మనలో రావడానికి వెళ్ళలేదు. ఈ 5 మనలో ఉన్నాయంటే మనం ఎక్కడున్నాం, ఐగుప్తు అంటే దేవునికి స్వకీయ జనం కాలేదు. ఏముంది, ఇద్దరు ఉండడారు కదా. అలాగే అయితే వెచ్చగానే ఉండు, అయితే దేవుడు స్వకీయ జనముగానే ఉండాలి, లేదా ఐగుప్తు జనముగానే ఉండాలి. కనుక మనం క్రమబద్ధంలోకి వెళ్తున్నాం. మనం పరీక్షించుకున్నాం. ఇది మొదటిగా. రెండవది కదండి, ఇప్పుడు రెండవది చూద్దాం. దేవునికి స్వకీయ జనముగా ఉన్నాము అంటానికి రెండవ పోలిక, రెండవ రుజువు, రెండవ లక్షణం ఏంటి అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది. దేవుని యొక్క వాక్యములు రండి. నిర్గమాకాండం చూద్దాం. 19వ అధ్యాయం 5వ వచనం. 19 కొత్తగా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జన్మలలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు. చాలు. దేవునికి స్వకీయ సంపాద్యంగా, దేవునికి స్వకీయ జనముగా మనం ఉండాలి అంటే, ఉన్నాము అంటానికి రెండవ రుజువు ఏంటంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి మనము? శ్రద్ధగా అంటే అర్థం ఏంటి? అశ్రద్ధ లేకుండా. ఇంకా శ్రద్ధగా అంటే అర్థం ఏంటి? మనస్ఫూర్తిగా. ఇంకా శ్రద్ధగా అంటే ఏంటి? సరే, శ్రద్ధగా చేసే దేవుడి మాట మనము వినాలి. శ్రద్ధగా ఉంటే ఆశీర్వాదం ఉంది కదా. బైబిల్ మనం చూస్తాం. దీన్ని చూస్తామే చాలు. ఉపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి రోజుల్లో దేవుడి మాట శ్రద్ధగా ఉంటే ఈ దీవెనలన్నీ పొందుకుంటాం. ఏ దీవులు అంటే అక్కడ ఇంచుమించుగా 28 దీవులు ఉన్నాయి. అవన్నీ మనం ఏం చేస్తాం? పొందుకుంటాం. ఎప్పుడు దేవుడి మాట శ్రద్ధగా వింటే. అలాగే నిర్గమాకాండం 15:26 రాయబడింది, దేవుడి మాట శ్రద్ధగా వింటే స్వస్థపరిచే యెహోవాను నేనే. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. ఇశ్రాయేలుకు కలిగిన రోగం ఏది నీకు రాదు. ఒకరు వచ్చిన స్వస్థపరిచే యెహోవాను అని స్వస్థత ఉంటుంది. ఇలా చూడగలం. దేవుడి మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎంతో ఇంట్రెస్ట్గా వింటారో, వాళ్ళే దేవునికి స్వకీయ జనము. దీని గుర్తించుకుంది. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మన మూల వాక్యం చదువుకునే కదా. మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం? ద్వితీయోపదేశకాండము 7:6. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జన్మగా ఏర్పరచుకోలేదు. ఎవరి స్వకీయ జనం ఏర్పరచుకున్నారు? అక్కడ
దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు మాత్రమే దేవునికి స్వకీయ జనం. అంటే దేవునికి మనం స్వకీయ జనముగా ఉండాలి అంటే ఉన్నామనడానికి రుజువు ఏంటంటే మనము దేవుడికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. 14:2 కూడా చూస్తాం. అదే ద్వితీయోపదేశకాండం 14:2 కూడా సముద్రంగా చదివింది. ప్రతిష్ఠత అనే మాటకు అర్థం ఏంటంటే అది ఆయనకు మాత్రమే చెందినది అని అర్థం. ఉదాహరణకు ఇంకా మీకు మరొక మాట జ్ఞాపకం చేస్తాను. రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి 28 వచనం. 28 అతడు నా ముందర ఏఫోదును మొదటి అధ్యాయం క్షమించండి. మొదటి అధ్యాయం 28 వచనం. కాబట్టి నా బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చూడండి, ఇక్కడ చక్కగా రాకుంది, ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను అన్నాడు. తెలుగు వైపులో ఏమంటే, తెలుగు వ్యాఖ్యాన వైపులో ఏమంటే ఇచ్చి వేస్తున్నాను అంటే అది నాది కాదు, ఇది నాది కాదు, ఇది ఆయనకు మాత్రమే చెందింది, ఆయనదే అని చేస్తున్నానికి ఇచ్చేస్తున్నాను అని అర్థం. ప్రతిష్ఠించుట అనే మాటకు మరి గూఢమైన అర్థం. అది ఇది నాది కాదు, ఇది ఆయనకు చెందినది, ఆయనకు మాత్రమే చెందింది అని ఏం చేస్తాం? ఆయనకి ఇచ్చివేయం. కనుక అనేక ఇశ్రాయేలులో మరి మొదటిది ఏదైనా దృశ్యం పుట్టింది, మొదటిది ఏదైనా దేవుడికి ఏం చేస్తున్నారో ప్రతిష్ఠిస్తూ వచ్చారు కదా. కనుక ఈరోజు మనం స్వకీయ జనముగా ఉండాలంటే ప్రతిష్ఠింపబడిన వ్యక్తులుగా మనము మారాలి. ఇప్పుడు మనం దేవుడికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించడం అంటే ఏంటి? ఇది నాది కాదు, ఇది ఆయనది, ఆయనకు మాత్రమే చెందింది అనేది ఆయనకు మనము ఇచ్చాము. ఉదాహరణకు ఒక గొప్ప సేవకుడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఒక ముగ్గురు అక్కడ ప్యాకెట్ ఆడుతున్నారు. ప్యాకెట్ ఆడుతుంటే ఒక చీమ కాలి వస్తారని పిలిస్తే ఆయన ఏమన్నాడంటే నాకు చేతులు లేవన్నాడు. ఇదేంటి దొరకదా ఏంటంటే చేతులు లేవంటున్నాడు. ట్రైన్ అయినప్పుడు ఆ చేతులే మాకు ఇచ్చాడు, ఆ చేతులు బయట లాగాం కదా, చేతులు లేవంటున్నాడు ఏంటి అని చెప్పి మళ్ళా అదే తల అంటున్నావు, చేతులు లేవంటావు ఏంటి అంటే ఈ చేతులు నావి కావు. మరి ఎవరివేంటే ఈ చేతులు ఒకప్పుడు నావే, ఒకప్పుడు పేకాటాడింది, ఈ చేతులతో రకరకాల అమితమైన కార్యాలు చేస్తూ వచ్చాయి ఈ చేతులు, కానీ ఇప్పుడు ఈ చేతులు నావి. ఈ చేతులు దేవుడికి ఏం చేశాను? నేను ప్రతిష్ఠించుకున్నాను, దేవుడికి ఇచ్చేసాను, ఈ చేతులు నావి కావాలి. ప్రతిరోజు మన జీవితంలో మనం కూడా మనం దేవుడికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకుంటే తప్ప ఆయన స్వకీయ సంపాద్యంగా మనం చేయబడలేము, ఏర్పరచబడలేము. మరి ఈరోజు ఆయన స్వకీయ జనముగా మనం ఉండాలి అంటే మనం దేవుడికి ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. మరి మనం ప్రతిష్ఠించుకున్నామా? మనము ఆలోచన చేద్దాం. మనం దేవుడిని ప్రతిష్ఠించుకున్నామా? హానోకు అన్న పేరు అర్థం ఏంటంటే ప్రతిష్ఠించుకుట అని అర్థం. హానోకు కూడా 300 నిజంగా దేవుడితో నడిచాడు. అర్థం ఏంటి? తను తాను దేవునికి. ఈరోజు మన జీవితంలో మనం దేవుడికి ప్రతిష్ఠించుకుంటేనే దేవుడి స్వకీయ జనము. ప్రతిష్ఠించుకోకుండా నా ఇష్టం, నా లైఫ్, నా ఇష్టం, నా జీవితము అనుకుని మనము నచ్చగా జీవిస్తే మనం దేవుడి స్వకీయ జనము కాలేము. ఈ 3వ 4వ జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం అండి. 26వ అధ్యాయము 18వ వచనం. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి
తన ఆజ్ఞలన్నిటిని గైకొందు అని చాలు. చూడండి, దేవుడు అంటే స్వకీయ జనము, మన స్వకీయ జనము అయితే ఆయన ఆజ్ఞలు ఏం చేస్తాము? గైకొంటాం. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొంటారో వారందరూ ఎవరు? ఆయన స్వకీయ జనం. మరి మనం దేవుని ఆజ్ఞలు గైకొనే వారుగా ఉన్నామా? చాలా మంది తన ఆజ్ఞలు ఏం చేస్తున్నారు? తప్పిపోతూ ఉన్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే ఒక స్పష్టమైన మాట ఉంటుంది. రాజులు 2వ గ్రంథం, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. దావీదు ఇత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. చూడండి, దావీదు కోసం రక్షించబడుతుంది. దావీదు దేవుని యొక్క ఆజ్ఞలో దేనిని ఏం చేయడాయన? తప్పిపోలేదు. ఉరియా భార్య విషయంలో తప్ప దావీదు దేవుడు అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయంలో కూడా దావీదు ఏం చేయలేదు? తప్పిపోలేదు. మనము బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రికలో 3:2 రాయండి, అనేక విషయాల్లో మనం ఏమైపోతున్నాము? అనేక విషయాలను తప్పిపోవచ్చున్నామని రాస్తుంది. అనేక విషయాలు కనుక మరి ఆయన ఆజ్ఞలు అంగీకరించి వేయకుంటే మనకి ఎంతో మేలు ఆశ్చర్యం. ఇక చివరిగా చివరిగా మనము ఆయన స్వకీయ జనము అంటానికి 4 రుజువులు చూశాం, 4 లక్షణాలు చూశాం. ఒకటి, ఆయన స్వకీయ జనం అయితే ఐగుప్తుని విడిచి బయటకు వస్తాం. 2, దేవుని మాట శ్రద్ధగా వింటాం. 3, దేవుని ప్రతిష్ఠించుకుంటాం. 4, ఆయన ఆజ్ఞలు గైకొంటాం. 5, చూపిస్తాం. మలాకి గ్రంథం వద్దాం. మనలో వాక్యం మలాకి గ్రంథం 3:17. వారు నావారై చూడండి, ఆయన స్వకీయ సంపాద్యముగా మనము ఉన్నాము అంటానికి ఆయన వారిగా మనం ఏం చేయాలి? ఉండాలి. ఆయన వారిగా మనం జీవించాలి. ఆయన వారిగా మనం బ్రతకాలి. ఎవరైతే దేవుని వారిగా జీవిస్తారో వారు మాత్రమే దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉంటారు. మరి మనం ఎవరు వారు? ఇది శివగీతలో మంచి పాట. మన యేసుని వారము, మనం ఆయన వారిగానే తన వారిగానే ఉన్నటువంటి శ్రేష్టమైన పాట కదా. మనం ఆయన వారిగా జీవించాలి అని అంటాడు. రామపత్రికలో 10వ అధ్యాయం అంటాడు, మనము చనిపోయినను బ్రతికినను ఆయన వారినే కదా. మనం బ్రతికినను ఆయన వారినే, చనిపోయినను ఆయన వారినే. కనుక మనం ఆయన వారిగానే మనం బ్రతకాలి. ఆయన వారిగానే మనం ఏం చేసుకోవాలి? మనం ప్రభు వారిగా ఉంటే ఈ లక్షణాలు మనకు ఉంటాయి. అవేటటువంటి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17 లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. చూడండి, ఆయన వారిగా ఉన్నవారు ఏం చేస్తారంటే ఆయన ప్రత్యక్ష కలిగి ఆయన వాక్యాన్ని ఏం చేస్తారు? గైకొంటారు అని గైకొంటారు. తర్వాత మనం చూస్తే 2వదిగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 17:2 17:2 ఆయన వారు ఆయనకు మొరపెడతారు, విజ్ఞాపన చేస్తారు, ఆయనకి మనవి చేస్తారు. 3వదిగా అదే
ఇది ఆయన వాడుకుండే లక్షణం. కనుక ప్రాముఖ్యంగా మనము ఆయన స్వకీయ జనము అయితే 5 లక్షణాలు మన జీవితంలో ఉంటాయి. ఏంటంటే ఒకటి, ఐగుప్తు నుంచి మనము విడిచి బయటికి రావాలి. రెండవదిగా దేవుడి మాట శ్రద్ధగా వినాలి. మూడవదిగా దేవుడికి మనం ప్రతిష్ఠించుకోవాలి. నాలుగవదిగా ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలి? గైకొనాలి. ఐదవదిగా ఆయన వారిగా మనము జీవించాలి. ఈ 5 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు మాత్రమే ఆయన స్వకీయ జనము. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం, 5 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? ఉంటే మనం ఆయన స్వకీయ జనమే. ఒకవేళ లేకపోతే పరీక్షించుకుని పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర మనము ఒప్పుకొని మన ప్రభు దగ్గర దేవుడి మాటలను జీవించి